హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము బుర్జ్పేటలో ఉన్న కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజు అంటే శనివారం అనమాట. ఈ టెంపుల్కి వెళ్ళడానికి మేము చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. ఈరోజు అయితే వెళ్తున్నాం. మేమైతే 9కి టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. మేము పూర్ణ మార్కెట్ రూట్లోంచి వెళ్తున్నాం. కనక మహాలక్ష్మి టెంపుల్ ముఖద్వారం నుంచి ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. మా పేరెంట్స్ అయితే టెంపుల్కి వచ్చి ఆల్మోస్ట్ 19 to 20 years అయిందట. మా డాడీ చిన్నప్పుడు ఈ గుడికి చాలాసార్లు వచ్చారట. మేమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. నాకు ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సాటర్డే కాబట్టి చాలా తక్కువ జనాలు ఉన్నారు. అది థర్స్డే అయితే చాలా ఎక్కువ మంది ఉంటారనమాట భక్తులు. చాలామంది థర్స్డేనే ఎక్కువ వస్తూ ఉంటారు ఈ గుడికి. మేము కూడా థర్స్డే వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా రష్గా ఉంటుందని చెప్పేసి వెళ్ళలేదు. అదిగోండి కనక మహాలక్ష్మీదేవి. కనక మహాలక్ష్మీదేవిని చూడ్డానికి చాలా నిండుగా చాలా అందంగా ఉన్నారు కదా. దేవతకి ఈరోజు వెండి మరియు పూల అలంకరణ చేశారు. ఈరోజు చాలా తక్కువ రద్దీ ఉంది కాబట్టి చాలా ఎక్కువసేపు దొరికిందనమాట దేవతని చూడ్డానికి. నేను అలా ఒక 5 minutes అక్కడే ఉండిపోయాను, అలా దేవతని చూస్తూ. నేను ఎప్పుడైనా ఏదైనా టెంపుల్కి వెళ్తే చాలా హ్యాపీ అయిపోతాను. కనక మహాలక్ష్మీదేవి ఈ బావిలోనే దొరికారట. అండ్ ఇక్కడ 2-3 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈవిడ బావిలో ఎలా దొరికారో 2-3 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మేమైతే ఇక్కడ దండం పెట్టేసుకొని ఇక్కడ శ్రీచక్రం దగ్గర కూడా దండం పెట్టుకుంటున్నాం. ఇక్కడైతే దేవత స్వర్ణాలంకారంలో ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు కదా, చాలా నవ్వుతూ చాలా బాగున్నారు చూడ్డానికి. మేము ఇక్కడ గుడిలో రాసిన కొన్ని శ్లోకాలన్నీ చదివి అక్కడ ఒక అరగంట అలా ఉన్నాం. ఆ తర్వాత మేము ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకున్నాం. పులిహోర, పొంగల్, లడ్డు ఈ 3 తీసుకున్నాం. పులిహోర అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. గుడిలోనే ఒక పక్కన దేవతకి సమర్పించిన చీరలు అమ్ముతున్నారు. కనక మహాలక్ష్మి దేవత దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటికి వచ్చేసాం మేము. దర్శనం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఆ తర్వాత మేము దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఈ గుడిలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.